దావీదు కూడా ఒక పట్టణాన్ని రక్షించడానికి ఫిలిప్పు అనే సైన్యం అంతా, శత్రు సైన్యం అంతా ఒక పట్టణం అంతా చుట్టుముట్టి ఆ పట్టణాన్ని నాశనం చేస్తా ఉంటే దేవుడు సన్నిలో కూర్చొని దావీదు, అయ్యా ఆ పలానా పట్టణము మరి నేను వెళ్ళి యుద్ధం చేయగలనా, మరి చేస్తే వారి మీద నాకు విజయం ఇవ్వగలవా అని దేవుని సన్నిలో ప్రార్థన చేసిన వంటి వాడు దావీదు. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనములో రాయబడిన మాట. మొదటి సమూయేలు గ్రంథము 244వ పేజీ. తరువాత ఫిలిష్తీయులు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళవ మీద ధాన్యము దోచుకొనుచున్నారని దావీదుకి వినబడినదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయులంట కెయిలా అనే పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ ధాన్యము దోచుకుంటున్నారంట. అక్కడ అంటే కళ్ళ మీద పడేశారు. ఇది దావీదుకి వినపడింది. చాలా మంది కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే, కొందరు బాధపడుతుంటే కొందరి మనస్తత్వము ఒప్పుకోలేదండి. వీళ్ళు బాధపడిపోతా ఉంటారు లోకంలో. మీరు ఎప్పుడైనా గమనించారు లేదా? ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే మన మనసు ఎలా ఉంటుందంటే చాలా బాధపడిపోతూ ఉంటాం. మనం కూడా అది మన మీది మనదే కదా సమస్య అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటాం. అలాగా దావీదు కూడా ఆ విషయం తెలుసుకొని బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని? 2వ వచనం. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కెయిలాను రక్షించమని దావీదుకు సెలవిచ్చాను. చూడండి ఎంత మనసు. దేవుని బిడ్డలకు కూడా అటువంటి మనసే ఉంటుంది. ఎవరైనా మన పక్కింటి వాళ్ళు బాధపడుతుంటే మనం తట్టుకోలేం, మనం బాధపడిపోతా ఉంటాం. ఏదో ఒక విధంగా మనకు తోచింది మనం చెయ్యాలి అనే మనము ఆశ కలిగి ఉంటాం, అవునా కదా? కానీ అటువంటి పరిస్థితులలో దావీదు ఏం చేశాడంటే ఆ పట్టణము చుట్టుముట్టిన సైన్యాన్ని వాళ్ళందరినీ తరిమి కొట్టి అక్కడున్న ప్రజలను రక్షించాలని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా మన ఆత్మీయమైన జీవితంలో మన కాడ ఏమి లేనప్పుడు కూడా మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మన ఎదుటివారు బాధపడుతా ఉన్నారు అనుకో, ఏ విషయంలో బాధపడి అది మన దృష్టికి మన చెవిలోకి వినపడితే మనం మోకరించినప్పుడు, ప్రభా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డను స్వస్థపరచు, ఆ బిడ్డను జయాన్ని అనుగ్రహించని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. సహాయం కన్నా ప్రార్థన మిన్నా అన్నదిదే పెద్దలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయం కంటే ఎక్కువ ప్రార్థన చేసే అది మిన్నాన్ని రాయబడింది కనుక. అయితే దేవుడు చెప్పినట్లుగా దావీదు కూడుకున్న జనులను, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండిన మాకును భయంగా ఉన్నది, ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయిలామునకు మేము వచ్చినలా మరింత భయం కలుగున్నది కదా అని దావీదుతో అనగా, దావీదు అన్నాడు, మరలా యెహోవా భయం వచ్చేసింది ఈ సైన్యం చూసి. అవునా కదండి? మనము 2-3 ఉన్నాం అనుకో, ఒక 10 మందిని మనం కొట్టపోవాలంటే మనకు గుండె సరిపోద్దా? సరిపోలేదుగా. అలాగే దావీదు ఆ సైన్యం చూసి జడిసి మళ్ళా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దావీదు మరలా యెహోవా వద్ద విచారణ చేసి, నువ్వు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదని యెహోవా సెలవిచ్చాను. హల్లెలూయా. దేవుని దగ్గర మళ్ళా ప్రార్థన చేశాడు దావీదు యొక్క జీవితంలో. ఒక్కసారి చేయలే. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఒకసారి చేసి మౌనంగా ఉంటే సమస్య తీరదు. హల్లెలూయా. సమస్య తీరంత వరకు, దేవుని దగ్గర జవాబు వచ్చేంత వరకు మనం మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోకి మనం రావాలి. ఇదే దావీదు యొక్క జీవితంలో చేస్తున్నాడు. అయితే అక్కడ 5వ వచనంలో అన్నాడు, దావీదును అతని జనులను కెయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సుగా హతం చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగ దావీదు కెయిలా కాపురస్తులను, ఇది ఇంతవరకు బాగుంది. పట్టణాన్ని దేవుని దగ్గర విచారించాడు. శత్రువులతో ఆ పట్టణాన్ని ఇడిపించి ఆ పట్టణాన్ని రక్షణ ఏం చేశాడు? కలగజేశాడు.
అంటే శత్రుల భారం నుంచి ఆ పట్టణాన్ని కాపాడాడు. ఆ శత్రులంతా ఏమైపోయారు? హతమైపోయారు. ఆ పట్టణము ఈ రోజున నెమ్మదిగా ఉంది. అయితే అంతవరకు బాగుంది. అయితే దావీదు యొక్క జీవితంలో సౌలు దావీదుని చంపడానికి వెంటాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎంతో మంది మన నాశనం కోరుకునే వాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు. మన పతనాన్ని కోరుకునే వాళ్ళు ఎదురవుతుంటారు. వీడి నాశనం ఎప్పుడైపోతాడా, వీడి జీవితం ఎప్పుడు పాడైపోతుందా అని మన వెనక, మన ముందు అనకపోయినా వెనక చాలా మంది అంటారు, ఇది మనుషుల యొక్క దృష్టి, నరదృష్టి అంటుంటారు కదా చాలా మంది. అన్నిళ్ళు లోకంలో ఉన్న వాళ్ళైతే నీకు నరదృష్టి ఉందయ్యా బాబు అంటుంటారు. అవునా కదా? అలాగా మనల్ని చూసిన వాళ్ళు అలాగ అనుకుంటూ ఉంటారు. అయితే ఆ సౌలు దావీదు యొక్క జీవితాన్ని ఈ కైలా పట్టణంలో ఉన్నాడని సౌలుకు దావీదు యొక్క జీవితంలో ఏం జరిగింది తెలుసా? వెంటాడడం ప్రారంభించాడు దావీదు యొక్క జీవితంలో. దావీదు ఎక్కడ చిక్కితే అక్కడ చంపేద్దామని సౌలు వెంటాడుతున్నాడు. కారణం ఏంటంటే దావీదు యొక్క జీవితంలో ఎక్కడో పాత కక్షలు ఉన్నాయి. చాలా మంది పాత కక్షలు బట్టి కొట్టుకుంటుంటారుగా. అలాగే దావీదు యొక్క జీవితంలో సౌలు వెంటాడుతున్నాడు. ఎక్కడ దొరికితే ఎక్కడ ఫలానా పట్టణంలో ఉన్నాడంటే సౌలు సైన్యం తీసుకుని వెంటాడుతున్నాడు. ఎందుకంటే దావీదు సౌలు రాజుగా ఉన్నాడు కదా, నన్ను తీసేసి దావీదు రాజ్యములో రాజుగా ఉంటాడేమని సౌలుకు భయం పట్టింది. హల్లెలూయా. గనుక ఈ దావీదుని చంపేస్తే నాకు ఏ బాధ ఉండదని సౌలు తన జీవితంలో వెంటాడుతూ ఉన్నాడు. ఒక మాదిరి చెప్పాలంటే అది పాత కక్షలు అంటారు దాన్ని. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది బాగానే ఉంటారు, మాసిపోయిన తర్వాత సమయం చూసి వేసేస్తారు. ఆ పేపర్లు చూస్తే ఇది పాత కక్షలు వల్ల చంపుకున్నారు అంటారు. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగు. అలాగా దావీదు యొక్క జీవితంలో కూడా అలాగ జరుగుతూ ఉన్న సమయంలో సౌలు విన్నాడు, పలానా పట్టణంలో దావీదు సైన్యము అంతా కలిసి అక్కడ ఉన్నారు అని సౌలుకు వర్తమానం వచ్చేసింది. మనం ఎక్కడైనా దాక్కున్నాం అనుకో, మనకు కాని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో పలానా ఆయన పలానా చాటున్నాడు సార్ అని పోలీసులకు చెప్పడమో, లేదా మన పక్కింటోళ్ళకి ఎవరికైనా మన మీద సాడులు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. అయితే దావీదు యొక్క జీవితంలో అలాగ దాక్కున్నప్పుడు చూడండి, 6వ వచనం చూడండి. అహీమెలెకును కుమారుడైన అబియాతారు ఎఫోదు చేత పట్టుకొని పారిపోయి కైలా ఉన్న దావీదు వద్దకు వచ్చాను. దావీదు కైలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారముల అడ్డగడలను పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడని దేవుడు అతను నా చేతికి అప్పగించననుకున్నాడు సౌలు. దావీదు పని అయిపోయింది, దావీదు జీవితము చంపేస్తే నాకు శత్రు బాధే ఉండదు అనుకున్నాడు. మొత్తం కంచె వేసింది, నా సైన్యం అంతా సుట్టేసింది, అడ్డగడలు కూడా దగ్గర నా సైన్యం ఉంది, నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు దావీదు. కానీ సౌలు ఆనందముతో బయలుదేరాడు. ఎవరి మీదకి? దావీదు మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 8వ వచనంలో చూడండి. కాబట్టి సౌలు కైలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తన కేడి ఉద్దేశించి ఉన్నాడని దావీదు ఎరిగి కీడు యాజకుని అబియాతారు ఎఫోదును తెమ్మన్నాడు. ఇదిగో ఈ విషయము దావీదుకి తెలిసిపోయింది. సౌలు నాకు క్షేమకరంగా చూడు, నా ప్రాణాన్ని కాపాడాడు, కానీ నా క్షేమ సమాచారం తెలుసుకున్నాడు, కానీ నన్ను చంపడానికి మాత్రము కీడు తలంచాడని దావీదు ముందుగా గుర్తెరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మీయ సత్యం ఏం తెలుసా? నీ ఇంటికి వచ్చిన కీడును నీవు గ్రహించిన దానివై ఉండాలి. నీ ఇంటికి కీడు ఏదైతే రాబోతుందో దాన్ని గ్రహించగలిగిన మనసు నీలో ఉండాలి. దావీదు అలా గ్రహించాడు. గ్రహించి దేవుని సన్నిధిలో మోకరించడం ప్రారంభించాడు. సమస్య వచ్చినాక మోకరించలేదు దావీదు. సమస్యను దూరంగా ఉన్న ఉన్నప్పుడు చూసి గుర్తెరిగి దేవుడి దగ్గర మోకరించాడు. మన కుటుంబాల్లో కూడా అందుకే కదా ఎవేసి అంటాడు, లే ప్రభా, లోకంలో ఉన్న కీడు
నాకును నా కుటుంబానికి రాకుండా కాపాడు ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ఆత్మీయమైన జీవితంలో ఈ మనస్సు, ఈ ఆత్మ మనం గుర్తెరగకపోతే మన జీవితాలు పాడైపోతాయి. శత్రువు ఎలా ఉన్నాడంటే కాన్ రాకుండా దాడి చేస్తాడు కుటుంబాల మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ విషయం తెలుసుకున్న దావీదు దేవుని సన్నిధిలో మోకరించాడు. హల్లెలూయా. అప్పుడు దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవా, 10వ వచనం, యెహోవా కెయిలా, సౌలు కెయిలాకు వచ్చిన నన్ను బట్టి పట్టణము పాడు చేయి ఉద్దేశించినాడని నీ దాసుడు నాకు రూఢిగా తెలియపరిచి ఉన్నది అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు దావీదు. ప్రభా, ఈ కీడు నాకును నా పిల్లలకును నా కుటుంబానికి వచ్చేస్తదా అని మోకరించిన అనుభవంలోకి నువ్వు రావాలి. అప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇంకేమంటాడు దావీదు? కైలా జనులు నన్ను అతని చేతికి అప్పగింతురా. ఎందుకన్నాడు దావీదు ఆ ప్రజల గురించి, ఆ పట్టణం గురించి దేవుని దగ్గర? అంటే దావీదు యొక్క మనసు ఏంటంటే, ఈ పట్టణాన్ని కాపాడాను కదా, ఈ పట్టణం శత్రుల చేతికి అప్పగించలేదు కదా, వాళ్ళు ధాన్యం అంతా ఎత్తుకొని పోతుంటే ఆ ధాన్యం ఎత్తుకపోకుండా వాళ్ళు అర్థం చేసి ఇలా కాపుదల ఉన్నాను కదా, వాళ్ళ ప్రాణాలు కాపాడాను కదా, ఈ పట్టణస్తులు నాకు ఏ హాని జరగకుండా సౌలుకు అప్పగించకుండా ఉంటారేమో అని మనసులో అనుకున్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనతో ఉన్న వాళ్ళు, అబ్బా నన్ను బాగా ప్రేమిస్తుందల్లే అని మనం అనుకుంటుంటాం, కానీ వాడు మన చావు కోరుకుంటాడనే సంగతి మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాన్ని పాడు చేస్తాడని మనకు తెలియదు. మన కుటుంబాన్ని బాగుపడుతుంటే ఈ కుటుంబం బాగుపడనిలే అని అనుకుంటాడని మనకు తెలియదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి కాశమ్మ. కనుక నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అక్కడ బయటికి రండి, ప్రార్థన చేస్తాం. కనుక నా దేవుని బిడ్డలారా, అయితే దావీదు అనుకున్నాడు, ఈ కైలా జనులు నన్ను అతనికి అప్పగించురా. చూడండి, మనస్సులు కపటమైన వాళ్ళు. నీకేదైనా ఒక అపాయం వచ్చిందనుకో, లేదా నీకేదైనా ఒక సహాయం వచ్చిందనుకో, నీకేమైనా ఒక హానికరమైన ఏదో వచ్చిందనుకో, సహాయం చేయడానికి ఇష్టపడ్డు ఏం చేస్తాడు? మన సావును కోరుకుంటాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని నమ్ముకున్న నీ జీవితంలో, దేవుని ఆశ్రయించిన నీ జీవితంలో దేవుడు ఎలాంటి వాడు తెలుసండి? ఎబేజీ అన్నాడుగా, లోకము కీడు నా కుటుంబానికి రాకూడదని. ఆ ప్రార్థన విని దేవుడు ఆ కుటుంబానికి కీడు రాకుండా కాపాడిన దేవుడు. అదే దేవుడు నమ్ముకున్న నీవు జీవితంలో కూడా లోకము కీడు నీ కుటుంబం కానీ నీ పిల్లలు కానీ తాకకుండా కాపాడుతాడు. అంటే దేవుడు అన్నాడు, నీ దాసుడునైన నాకు, దావీదు అంటున్నాడు దేవునితో, నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చిన ఇశ్రాయేలుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడు నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా. చూడండి, దేవుని మనస్సు ఎంత మంచిదో. నువ్వు దేవుని హృదయాన్ని కదిలించిందాన్ని అయితే ఏ విషయమైతే నువ్వు ప్రార్థన చేస్తావు అది విని ఇమ్మీడియట్లుగా దేవుడు నీకు జవాబు ఇచ్చడానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, దావీదు ఈ విధంగా ప్రార్థన చేయగా సౌలు యొక్క జీవితంలో దిగవచ్చునేమో అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు దిగవచ్చునని యెహోవా సెలవిచ్చెను. ఈ పట్టణానికి వస్తాడో అది నేనేం చేయాలి ప్రభా? దావీదుకి అర్థం కాలే. ఈ పట్టణస్తులను కాపాడుతారు కదా అనుకున్నాను, కానీ ఈ పట్టణంలో చుట్టుముట్టింది సైన్యం, తప్పించుకోవడానికి అర్థం కావటంలో దావీదు యొక్క జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పరిస్థితులను బట్టి, మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను బట్టి, మన చుట్టుముట్టిన సమస్యలను బట్టి బయటకు వెళ్ళటానికి మనకు అర్థం కావు. కొన్ని జీవితాలలో ఆ సమస్య నుంచి ఎలా బయటకు వెళ్ళాలో అర్థం కావు మనకు. కానీ అటువంటి జీవితంలో కూడా దావీదు 12వ వచనంలో ఏం చేశాడు తెలుసా? దావీదు విషయంలో దేవుడు చెప్తున్నాడు, కైలా జనులు నన్ను, నా జనులు సౌలు చేతికి అప్పగిత్తురు అంటే మళ్ళొకసారి అడుగుతున్నాడు. మళ్ళా దిగొచ్చునా అని అడిగాడు. ఈ ప్రజలు నన్ను అతనికి అప్పగిస్తారా అని మళ్ళీ అడుగుతున్నాడు రెండోసారి. సమస్య మనకు చుట్టుముట్టిందనుకో, ఒకసారి ప్రార్థన చేసి మౌనం కూడా, ఒకసారి అడిగి దేవుని మళ్ళీ మౌనం కూడా. ఏ అవసరం వచ్చినా నీ జీవితంలో,
ఏ అక్కర కలిగి ఉన్న మనసులను అడగదానికంటే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నా దేవుడు ఆ ప్రార్థన విని నీకు జవాబు చేస్తాడు, జవాబు అనుగ్రహిస్తాడు. ఆయన సహాయం చేయటానికి దేవుడు ఆయన నిలిచి ఉంటాడన్న సంగతి వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కైలా జనులు నన్ను, నా జనులు సౌలు చేతికి అప్పగింతురా, నా జనులు అంటున్నాడు మళ్ళా దావీదు, నా జనులు అంటున్నాడు. ఆయన అప్పగింతురా అంటే దేవుడు అన్నాడు అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా అన్నాడు, దేవుడు అన్నాడు, యెహోవా వారు నిన్ను అప్పగింతురని సెలవిచ్చారు. ఆ పరిస్థితులలో దావీదుకి అర్థం కాలే, ఏం చేయాలి? అదే ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం? ఆ పరిస్థితుల్లో మనం అలాగే నిలిచున్నాం అనుకో, మనకి ఎలా అనిపిస్తుంది? ఆలోచించున్న దేవుని బిడ్డల, ఆ 13వ వచనంలో దావీదు, అంతటి దావీదు దాదాపు 600 మంది అయినా అతని సైన్యం లేచి కైలా నుండి తరలి ఎక్కడికి పోగలడో అక్కడికి వెళ్ళిరి. హల్లెలూయా. ఎక్కడికి పోయాడు? దేవుడి కృపలోకి దాచుకున్నాడు. దేవుడి కృపలోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన అంటే దేవుడి సన్నిధిలో దాక్కోవడం ప్రారంభించాడు. మనకు సమస్య వస్తే ఎవరికి వెళ్తాం? ప్రజల దగ్గరికి వెళ్తాం. ఎవరైనా న్యాయదిగా రాజకీయ నాయ దగ్గరికి వెళ్తాం. చలామణి అవుతున్న ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం. అవునా కదండి? వాళ్ళ దగ్గరికి వచ్చినా నిన్ను అప్పగిస్తాడేమో, వారి కాయకి వెళ్ళినా 2 మాటలు అంటారేమో నిన్నే తప్ప నీకు సహాయం చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం చలవిస్తుంది. ఏమని తెలుసా? దావీదు కైల నుండి తప్పించుకున్న సంగతి సౌలుకు విని, ఏమండి చుట్టూ సైన్యం ఉంది, ఆ డోర్ ఓపెన్ దగ్గర సైన్యం అంతా, ఆ దాలబందర వాకిళ్ళు ఉంటాయి కదా, డోర్ ఓపెన్, ఆ ఓపెన్ దగ్గర సైన్యం ఉంది, చుట్టూ సైన్యం ఉంది. మరి దావీదు ఎలా తప్పించుకోగలిగాడు? అదండి, దేవుని నువ్వు ప్రేమిస్తే నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన దిగువచ్చి ఆయన రెక్కల కింద దాచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదండి? సొదొమ గొమొర్ర పట్టణంలో లోతు కుటుంబాన్ని, లోతు పిల్లల నాశనం చేయటానికి ఊరంతా చుట్టుముడితే దేవదూతలు వచ్చి ఆ ఇంట్లో ఉన్నారని తెలుసుకొని దేవదూతలను పాడు చేయాలనుకున్నారు ఆ పట్టణస్థులు. అది లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? బతులువాడడం ప్రారంభిస్తున్నాడు. ఆ బతులాడడం చూడడం, ఆ విధానాన్ని చూసి దేవునికి నచ్చలే. ఆ లోతును ఆ లాక్కొని ఇంట్లో పడేసి వాకిళ్ళు వేసేసారు. దేవునికి స్తోత్రం కలుగును. వచ్చిన వానికి డోర్ ఎక్కడుందో తెలియదు, కిటికీ ఆడుందో తెలియదు. ఒరే డోర్ ఆడుందిరా, ఒరే కిటికీ ఆడుందిరా అనుకుంటూ తిరుగుతున్నారు ఆ ఇంటి చుట్టూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండేది ఇంట్లో, వచ్చిన వాడిని పాడు చేయాలనుకున్నది కుటుంబాన్ని, ఊరంతా. మరి ఆ ఇంట్లోకి జ్వరబల్లాక మబ్బులు వచ్చేసే వాళ్ళ కళ్ళకు. ఆడ వాకిలు ఉందో తెలియదు, ఆడ కిటికీ ఉందో తెలియదు. ఇది ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడు చేతులను దాచబడితే నువ్వు ఎవ్వరికి కనిపించవు. హల్లెలూయా. శత్రువుని ఎదుట నిలబడినా, శత్రువుకు నువ్వు కనపడవు, నా దేవుడు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అయితే దావీదు అరణ్యంలో, కొండ స్థలంలో ఉంది, జీపపు అరణ్యంలోకి పర్వతమందు నివాసం చేయించున్నారు. అక్కడ నిలబడి ఉన్నాడు, అక్కడే దాగి ఉన్నాడు. కానీ సౌలుకు చిక్కనీయకుండా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీవు దేవుని చేతుల్లో నిలబడాలి. దేవుని హస్తాల కింద నిలిచి ఉండాలి. ఏ సమస్య వచ్చినా మనసుకు చెప్పకుండా మోకరించి ప్రార్థన చేయి. నా దేవుడు నీ కష్టాలన్నిటిని తొలగిస్తాడు. ఒకవేళ శత్రుత్వం ఉంటే శత్రువుకు నిన్ను అప్పగించకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదును చంపడానికి ప్రయత్నం చేసిన సౌలు చచ్చిపోయాడు, కానీ దావీదు మటుకు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని చంపడానికి వెంటాడుతున్న వారు తిరుగుతారు, కానీ మనల్ని చంపలేరు, వారు చనిపోతారు. అది ఎట్టయ్యా అంటే అది దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా దేవుని బిడ్డలారా,
ఈ ఆత్మీయమైన మాటల్లో నీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఎవరైతే ఆ మనిషి ద్వారా నాకు మేలు కలుగుతుంది, ఆ మనిషి ద్వారా వెళితే ఏ కీడు నాకు రాదు, అటువంటి వాడు కాదు అని మనం నమ్మి వెళ్ళిపోతాము చూడు, అక్కడే మనం పొరపాటు చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ మనిషిని కూడా భూమి మీద నమ్మకూడదు. నేను నమ్ముకున్న నీ దేవుని మాత్రమే నువ్వు నమ్మి దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ద్వారా ఆశీర్వాదము మనం పొందుకుందాముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అడుగు దేవుణ్ణి. ఒకవేళ మనసులో నమ్ముకున్నావేమో, వారి ద్వారా నాకే కీడు రాదులని నీ జీవితాన్ని నమ్మేసావేమో, రూఢిగా నమ్మావేమో, వాడే నీ జీవితాన్ని పాడు చేస్తాడని నువ్వు గ్రహించలేకపోతున్నావేమో. దావీదు జీవితంలో ఆ పట్టణంలో రక్షించాను కదా, ఆ పట్టణం ఉన్న వారు నన్ను శత్రుకి అప్పగించర్లే అని అనుకున్నాడు దావీదు. అనుకున్నాడు కానీ అనుకున్నట్లుగా నిలిచి ఉండలేదు. వాళ్ళని నమ్మి దేవుని దగ్గర విచారం చేయకుండా మానుకోలేదు. కానీ ఏ మనుషులైతే అప్పగిస్తారో, ఒకవేళ అప్పగించరో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయంగా ఆ ప్రార్థన ద్వారా దేవుడు బయలుపరిచిన మాట, ఇదిగో వారు నిన్ను అప్పగిస్తారు. హోలీ స్పిరిట్, ఓ యేసయ్యానికి స్తోత్రము నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. నానవాలను ప్రభా ఎందరో నమ్మాను, ఇదిగో నమ్మి వారితో ప్రయాణం చేస్తున్నా గాని వారు నా జీవితాన్ని నాశనం కోరుకుంటారని నాకు సంగతి తెలియదేదయ్యా. ఆ విషయం ఎప్పుడు కూడా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే జీవితంలో నేను లేలేకపోయాను ప్రభా, అలాగ చేయలేకపోయాను ప్రభా. అడుగుతున్నావా? ఏ సమస్య వచ్చినా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని దగ్గర ప్రార్థన ద్వారా నువ్వు తప్పించబడడానికి ఈ లోకంలో ప్రమాదకరమైన ఎన్నో సంభవిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఎన్నో అపాయాలు ఇదిగో సంభవిస్తూ ఉన్నాయి. వాటన్నిటి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. కాలికి నల్లదారం కట్టుకున్నంత నమ్మకము యేసయ్య మీద నమ్మకం లేకపోయిందేమో బహుశా. ఇదిగో నల్లదారం కట్టినంత మాత్రం నాకు దిట్టు రాదులేని దాని మీద నమ్మకంగా ఉన్నావేమో. హల్లెలూయా, స్తోత్రము నాయన. మూఢ నమ్మకాల వైపు మనం చూస్తున్నామేమో, మూఢ నమ్మకాల మీద ఆధారపడేవేమో, మూఢ నమ్మకాల మీద విశ్వసించావేమో. వాటి నమ్ముకున్న వాడు పడిపోతాడు ఒక దినం. అవి మనల్ని కాపాడలేవు. ఇదిగో సజీవుడైన దేవుడి దగ్గర దావీదు మోకరించి తన స్థితిగతులను దేవుడు అడుగుతా ఉన్నాడు. అపాయము వచ్చి ఉండగా, అపాయం నిలిచి ఉండగా ఇదిగో దేవుని దగ్గర ఇదిగో విజ్ఞాపన చేస్తున్నాడు, దేవా ఈ అపాయం నుంచి నన్ను తప్పించని. అలాగ నువ్వు చేయగలుగుతున్నావా? అలాగ నువ్వు చేయగలుగుతున్నావా? అడుగు దేవుణ్ణి. ఆ మనసు ఇవ్వయ్యా, ఆ ప్రార్థన జీవితం అయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. యెహోవానికి స్తుతి నాయన, స్తుతి నాయన. నానే వాళ్ళని ఎంతమందిని నమ్మానయ్యా, నా వాళ్ళు లేని చేరదీశారు. నా మనసు అయ్యా, నా పిల్లలని చేరదీశారు. వారే నా జీవితాన్ని నాశనం చేస్తారు అనుకోలేదయ్యా. వారే నా ప్రాణాన్ని తీయటానికి ఇష్టపడుతుంది అనుకోలేదు. నా జీవితం పాడు చేయడానికి వాళ్ళు సిద్ధపడుతారని సంగతి నాకు తెలియలేదయ్యా. కానీ వారిని నమ్మినట్లుగా నేను నమ్మలేకపోయాను. వారితో నేను నెమ్మడించినట్లుగా నేను నెమ్మడించలేకపోయాను. ప్రభువా నన్ను క్షమించు, మీ రక్తం చేత కన్ను శుద్ధి చేయండి. లోక ఆశలు ఒక దినం గతించిపోతాయని సెలవిచ్చావు. లోకము ఒక దినం పాడైపోతుందని సెలవిచ్చావు.
ఇదిగో నీ మాట అది స్థిరపరుస్తుందని సెలవిచ్చావు ప్రభా. నీకు స్తోత్ర, తరతరాలు నిలిచి ఉంటుందని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఒక తీర్మానం కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభా. ఏ కీడు వచ్చినా, ఏ కీడు రాబోతున్నా దాన్ని తెలుసుకోవడానికి నీ సన్నిధిలో మోకరించగలిగిన మనస్సు, నీ సన్నిధిలో ఇదిగో నా ప్రభు ప్రార్థన చేయగలిగిన జీవితమును అయ్యా నాకు మీరు అనుగ్రహించండి అయ్యా. సహాయము అనుగ్రహించండి. ఏ చిన్న విషయంలో పెద్ద విషయంలో ప్రభువా మనసులకు చెప్పుకునే దానిగా కాకుండా నీ సన్నిధిలో కలిసి, నీ సన్నిధిలో నాయన నీతో కలిసి ప్రార్థన చేసే మనసు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో ప్రభా, ప్రతి సమస్య ద్వారా, ప్రతి సమస్యని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి అయ్యా నీ ద్వారా తెలుసుకొని నేను ఎలా నడవాలో, ఎలాగ నడవాలో, ఎలాగ నడవకూడదో నాకు నీ జ్ఞానం ఇచ్చి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆ విధంగా మమ్మల్ని అందరిని నడిపించి రేపు దిన మన నీ పునరుత్థాన ఆరాధన మేమందరము నీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లుగా, ఆరాధించినట్లుగా, నిన్ను మహిమపరచున్నట్లుగా కూడు వచ్చిన మా అందరికీ ప్రభా ఒక నవనూతనమైన ఆశీర్వాదం, ఒక నవనూతనమైన ఆరోగ్యం మీరు అక్కడిలో కలగచేసి మమ్మల్ని భద్రపరిచి ప్రభా. ఇక్కడ ఎవరైతే తండ్రి మోకరించిన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ కుటుంబం మీదకి లోకమ కీడు రాకుండా కాపాడయ్యా అయ్యా. లోకమ కీడు వాళ్ళ పిల్లల మీదకి రాకుండా కాపాడయ్యా అయ్యా. వాళ్ళ కుటుంబాలు సరిహద్దులు విశాలపరచండి అయ్యా. ఏ అక్కర కలిగింది నాయన నీ బిడ్డలు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలలో సమృద్ధిని యేసు నామములో కుమ్మరించబడును గాక. ప్రతి శాపమును యేసు నామములో కొట్టివేయబడును గాక. నిత్యం ఆశీర్వాదమును వాళ్ళ తలల పైన ప్రోక్షించబడును గాక. నిత్య ఆనందము వాళ్ళ కుటుంబాలలో నిత్యము కలుగును గాక. ప్రతి శాపమును యేసు నామములో కూకుటేల వరకు పలగిస్తూ ఉన్నాం యేసు నామములో. ఇప్పుడే నా ప్రభువా యేసు నామములో అయ్యా నవనూతనమైన ఆశీర్వాదాలు నీ బిడ్డల కుటుంబాలు అయ్యా కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము నాయన. దీవించుము, ఆశీర్వదించుము. లేమి పిల్లలైనా ఆకలి కొని లేమో వారిని అమర్చిన వారి ఆకలి కొనని సెలవిచ్చాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సింహపు పిల్లలు ఆకలి కొనినా నీ పిల్లలు ఆకలి కొనరని సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. పిచ్చిల కంటే మీరు శ్రేయస్సులు అన్నావు. నీ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకో. ఏ అక్కర కొలిగినైనా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రభా. రేపు ఉదయం కల్లా వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం కల్లారా చూడాలి. దీవించు, ఆశీర్వదించు. లైవ్లో ఎంతమంది అయితే చూసి అయ్యా మోకరించారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు ఆశ్చర్యకరంగా మార్చమని, వారు కూడా వాళ్ళ కుటుంబాలలో నీ సన్నిధిలో మోకరించి ప్రతి విషయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేసే మనసును వాళ్ళకు కూడా అనుగ్రహించు. లోకంలో ఉన్న కీడు వారి మీదకి రాకుండా కాపాడి భద్రపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరున ప్రభు వాళ్ళ తలల పైన నిత్యము సంతోషము ఆనందములతో నింపి భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నిన్ను సావాసము కూడి వచ్చిన విజ్ఞాపనకు వచ్చిన బిడ్డలందరికీ రేపు దినము పునరుత్థానపు ఆరాధనకును రేపు నీ ప్రజలు రానయుతున్న వారికి నిత్యము ఆయన కాపుదల నిరంతరము ఈ మినిస్ట్రీస్ మనకును అందరికి సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.